ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించే ధర్మరాజు సత్యవ్రతాన్ని పాటిస్తూ భూమిని జయించి రాజసూయాగం చేస్తాడు. ఆ సమయంలో భూమి మీద గల రాజులందరూ వస్తారు. నీ తండ్రి కూడా కానుకలతో వస్తాడు. అప్పుడు ఆయనతో కలిసి నువ్వు వస్తావు. అప్పుడు నేను నిన్ను కలుస్తాను. అంతవరకు మన పిల్లవాడిని బాగా పెంచు, దుఃఖాన్ని విడిచిపెట్టు. బొబ్బురు వాహనుడి రూపంలో నా ప్రాణాలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. కనుక ఈ వంశాన్ని వృద్ధి చేసే ఇతడిని పెంచి పెద్ద చెయ్యి. ధర్మానుసారంగా ఇతడు చిత్రవాహనుడి పుత్రుడే కానీ పూర్వవంశాన్ని ఆనందింపజేస్తాడు. కనుక పాండవులందరికీ ప్రియమైన పుత్రుడవుతాడు. నా ఎడబాటుకు చింతించకు, దుఃఖించకు అని అర్జునుడు చిత్రాంగదను ఓదార్చి బయలుదేరి గోకర్ణ తీర్థానికి చేరాడు. ఆద్యం పశుపతేః స్థానం దర్శనాదేవ ముక్తిదం యత్ర పాపోపి మనుజః ప్రాప్నోత్యభయం పదం. ఈశ్వరుడి యొక్క మొట్టమొదటి నివాస స్థానమే గోకర్ణ క్షేత్రం. అది దర్శించటంతోనే భక్తులకు ముక్తిని కలిగిస్తుంది. ఎంతటి పాపాత్ముడైనా ఆ క్షేత్రంలో అభయాన్ని పొందుతాడు. అటువంటి ఆ గోకర్ణ క్షేత్రానికి అర్జునుడు చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడి కథ మనం వింటున్నాం. చాలా అమోఘంగా ఉంది. మనకు అనిపిస్తుంది అర్జునుడు ఎందుకు అట్లా చేశాడు ఆ రోజు అని. ధర్మ సంఘటనలో దొరికాడు కదా. ఇవన్నీ జరగాలి కాబట్టే, లేకపోతే అర్జునుడు 12 ఏళ్ళే ధర్మరాజును వదిలేసి ఎట్లా పోవటానికి వీల్లేదు. అవకాశం వచ్చింది చూడండి, కావలసిగానే. ఇది మాయ కల్పించాడు, పరమాత్ముడు కల్పించాడు. అర్జునుడు గోకర్ణ క్షేత్రంలో ఈశ్వరుని దర్శించాడు. తర్వాత పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ గల పుణ్యతీర్థాలను, మందిరాలను కూడా చూశాడు. తర్వాత సభాతీర్థానికి చేరాడు. ఈ విషయం చారులకు తెలిసింది. వారు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, ప్రభు, ఇప్పుడు అర్జునుడు ప్రభాక్షేత్రానికి వచ్చాడు అని చెప్పారు. వెంటనే కృష్ణుడు బయలుదేరి ప్రభాస తీర్థానికి చేరారు. కృష్ణుడు అక్కడ కృష్ణార్జునులు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రభాస క్షేత్రం, ఆ క్షేత్రం ఇంకా రాబోయే మనకు దండిగా ఎన్నో మాటలు చెప్పాల్సి వస్తుంది. వారు నరనారాయణులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకచోట కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇప్పుడెందుకు ఈ తీర్థయాత్ర అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా, బాబు, కృష్ణబాబు గారు, ఏమీ తెలియనట్టుగా మామూలుగా మనుషులు అడుగుతారే అట్లా అడిగాడు మా కృష్ణబాబు గారు. మా అర్జునుడు అన్నగా ఏం చెప్తారో చూస్తాం. అర్జునుడు జరిగిన కథ అంతా చేసిందే ఈయన. అర్జునుడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు. కృష్ణుడికి ఈ విషయం అంతా తెలిసింది. ముందుగా తెలీదా? ఇప్పుడు మాత్రం తెలిసిందట. అర్జునుడిని మెచ్చుకున్నాడు. మెచ్చుకోక ఎంత సాహసం చేశాడు. బొబ్బురువాహనుడిని పుట్టించాడు. 5 కన్యలను శాపం యుక్తి చేశాడు. 1, 2 ఎన్ని కార్యక్రమాలు చేసేశాడు పాపం. నాగలోకానికి వెళ్ళాడు. అయ్యో, ఇంకా అక్కడేం వార్త వస్తుందో ఆవిడకేం ఇంకా ఎందుకు వ్యాసులు వారు ఇంకా చెప్పలేదు. నాగకన్యకి ఏం పుడతాడో ఇంకా చెప్పలేదు. చూస్తాం, ముందుకు రావచ్చేమో చూస్తాం. తరువాత శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా విహరించారు. ఇప్పుడు కలుసుకున్నారు మంచి సమయంలో. రాత్రి కావటంతో రైవత పర్వతం దగ్గరకు వచ్చారు.
అక్కడ శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారంగా సేవకులు భోజనాదులను ఏర్పాటంతా చేసి ఉంచారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి భోజనం చేసి నటులు నర్తకులు చేసిన నృత్యాన్ని చూశాడు. తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి శయ్యపై నిద్రించాడు. అప్పుడు తాను చూసిన వింతలు విశేషాలను శ్రీకృష్ణుడికి చెబుతూ నిద్రపోయాడు. తెల్లవారింది. అర్జునుడు మధుర గీతాలను విన్నాడు, మంగళవాద్యాలను విన్నాడు, స్తోత్ర పాఠాలను విన్నాడు. వెంటనే నిద్ర నుంచి లేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంతో ప్రేమతో బంగారు రథంలోకి ఎక్కించుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇప్పుడు ద్వారక ప్రవేశం చేశారు. ఇంతలో అర్జునుడు వచ్చాడని అందరికీ కూడా తెలిసిపోయింది. వారందరూ కూడా ఎంతో సంతోషించి నగరాన్ని చక్కగా అలంకరించారు. తోటలను కూడా బాగా అలంకరించారు. అర్జునుడిని శ్రీకృష్ణుడిని చూడటం కోసం రాజవీధుల్లో బారులు తీరుగా వరుసగా నిలబడ్డారు కృష్ణార్జునులు చూడటానికి. కృష్ణార్జునుడు బాగా కనిపించే ప్రదేశంలో వేల కొద్ది స్త్రీలు నిలబడి ఉన్నారు. భోజ, వృష్టి, అందక వంశాల్లోని పురుషులందరూ కూడా ఒక చోటుకు చేరి గుంపులుగా నిలబడ్డారు. ఇంతలో శ్రీకృష్ణ అర్జునుడు ఇద్దరు కూడా ద్వారకా నగరంలోకి ప్రవేశించారు. అర్జునుడు ఆయా వంశీయులు చేసినటువంటి ఆదర సత్కారాలను కూడా అందుకున్నాడు. తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేశాడు. అందరూ అర్జునుడిని చూసి సంతోషిస్తూ స్వాగతం పలికారు. అర్జునుడు ఎంతో సంతోషిస్తూ ముందుకు వెళుతుండగా యదువీరులు వచ్చి ఆదరించారు కూడా. అప్పుడు అర్జునుడు రథం దిగి సమాన వయస్సు గల వారిని ప్రేమగా కౌగిలించుకొని ఎంతో సంతోషించాడు. తర్వాత నెమ్మదిగా శ్రీకృష్ణుడి మందిరంలోకి ప్రవేశించాడు. ఆ మందిరంలో నవరత్నాలు, వివిధ ఆహార పదార్థాలు ఎప్పుడూ నిండుగా అందుబాటులో ఉండకుంటాయి ఆ కృష్ణుడి ఒక సామ్రాజ్యంలో. అటువంటి మందిరంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి చాలా రోజులు ఉన్నాడు. ఇంతటితో అర్జున వనవాస పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు శ్రీకృష్ణుడి మందిరంలో నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు రైవత పర్వతం మీద ప్రతి సంవత్సరం వారు ఆచరించే ఉత్సవం ఒకటి వస్తుంది. అందులో వృష్టి, అందక, భోజవంశీయులందరూ పాల్గొన్నారు. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. అప్పుడు ఆ వంశీయులందరూ బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేశారు. వారున్న ఆ రైవత పర్వతానికి 4 వైపులా రత్నఖచిత భవనాలున్నాయి. అవి చక్కని అలంకారాలతో శోభిస్తున్నాయి. అక్కడ వాద్యకులు వివిధ రకాల వాద్యాలను వాయిస్తున్నారు. ఇక మనము ఈ ద్వారకా నగరాన్ని వర్ణన చేయటానికి సాధ్యమే లేదు. అయినప్పటికీ మనకు కొంచెమే వర్ణన చేయటానికి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి వర్ణనాతీతం అంటారు. అసలు వర్ణన చేయటానికి అయ్యలేదు. అంత అద్భుతం. అంటే వైకుంఠమే దిగి కిందికి వచ్చింది అంటారు. అందుకని అటువంటి నగరం చూడటానికి అయ్యి ఇప్పుడు సముద్రంలో ఉండిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంటారు. లోపల ఉన్నది అంటారు. ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంది అంటారు. కష్టం, దాన్ని చూడటం కష్టం. నర్తకులు నాట్యం చేస్తున్నారు. గాయకులు మనోహరంగా గానం చేస్తున్నారు. యాదవ కుమారులు బంగారు వాహనాలపై అటూ ఇటూ ఆనందంగా తిరుగుతున్నారు. కొంతమంది ద్వారక వాసులు తమ భార్యలతో కలిసి నడుచుకుంటూ వచ్చి ఉత్సవంలో పాల్గొంటున్నారు. మరికొందరు చిన్నవి పెద్దవి అయినటువంటి తమ వాహనాల్లో వచ్చి పాల్గొంటున్నారు. ద్వాపరయుగం, కలియుగం కాదు కదా. బలరాముడు తేనెను త్రాగి భార్య అయిన రేవతితో కలిసి అక్కడ ఆనందంగా విహరిస్తున్నాడు.
అతడి వెంట అనేక మంది గంధర్వులు నడుస్తున్నారు. యాదవరాజు అయినటువంటి ఉగ్రసేనుడు అక్కడ సంచరిస్తున్నాడు. కొంతమంది గంధర్వులు చక్కగా గానం చేస్తూ ఆయనను ఆనందింపజేస్తున్నారు. ఆయన వెంట ఉన్నటువంటి వేల కొద్ది స్త్రీలు, ఆ స్త్రీలందరూ ఆయనను సేవిస్తున్నారు. సాంబ, ప్రద్యుమ్నులు చక్కగా అలంకరించుకొని దేవతల్లాగా సంచరిస్తున్నారు. ఇలా అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విదురథుడు, నిషిఠుడు, చారుదేవుడు, పృథువు, విప్రథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, హర్త్యుక్యుడు, కృతవర్మ అంటే ఉద్ధవుడు, ఇంకా యదువంశీయులందరూ కూడా తమ భార్యలతో తిరుగుతూ ఉత్సవ శోభను చూడటానికి వృద్ధి చేస్తున్నారు. వీళ్ళంతా చూస్తూ తిరుగుతూ ఉన్నాను. ఆ ఉత్సవం యొక్క శోభ ఇంకా ఎక్కువ అయిపోయిందట, కాంతి. ఆ ఉత్సవానికి శ్రీకృష్ణ అర్జునులు కూడా వచ్చి తిరుగుతున్నారు. అప్పుడు వసుదేవుడి పుత్రిక అయినటువంటి సుభద్ర కూడా అక్కడికి వచ్చి చెలికెత్తలతో కలిసి సంచరించసాగింది. ఆ సుభద్రను చూడడంతోనే అర్జునుడు ఆమెను మోహించాడు. అది శ్రీకృష్ణుడు గమనించాడు. నవ్వుతూ అర్జునుడితో, వనవాసులకు కూడా మనోవికారం కలుగుతుందే, ఏంటి మనోవికారం కలిగినట్టుందే మా అబ్బాయికి, నువ్వు వనవాసంలో ఉన్నావు కదా, ఇప్పుడు వనవాసులకు కూడా కలుగుతుందని ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఓహో పర్వాలేదే, ఈమె నాకు నా అన్నగారికి చెల్లెలు, ఈమెను సుభద్ర అని పిలుస్తాం. నా తండ్రికి ఈమె ప్రియమైన కూతురు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, ఎందుకు ఊరికే చాటుగా నాతో సగం మాట్లాడతావు, సగం అటు చూస్తావు, అరకన్ను అట్లా పెడతావు, అరకన్ను ఇట్లా పెడతావు, ఏం బాగలేదు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? చూస్తే సరి కరెక్ట్గా తిప్పుకొని చూడు ముఖము అటు. ఎవరు వద్దన్నా, నేనే వద్దన్నానా? నా చెల్లెలే, దానికేం లేదు, పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, కావాలంటే నేను ఏమన్నా ఏర్పాటు చేసేస్తాను, దానికేం లేదు. లేకపోతే నోరు మూసుకొని ఇట్రా, ఎందుకు సగం సగం చూస్తావు, సగం సగం సిగ్గుపడతావు, చూస్తావు, చూడలేకపోతున్నావు. నేను చూడలేకపోతున్నాను మళ్ళీ. అందుకని ఇప్పుడు ఒకటే పారి చూడు, ఒక్కపారి తిరగయ్యా, తిరిగి మొత్తం అటు తిప్పుకోవయ్యా, ముఖం గిక్కమంతా ఎంతసేపు చూస్తావో చూడయ్యా. నా చెల్లికి కూడా చెప్తానే, కాసేపు నిల్చోవే చెల్లి అంటాను, చూడు అదేం చూస్తావో చూడు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పేసాయి, నేను ఇప్పుడే నేనే నా తండ్రితో స్వయంగా చెప్తాను, నీ తట్టు నుంచి ఎవరు వద్దు, నేను ఉంటాను అన్నాడు. అర్జునుడు, కృష్ణ, ఈమె సాక్షాత్ వాసుదేవుడి సోదరి, వసుదేవుడికి కూతురు అయి ఉంది కనుక ఎవడి మనస్సునైనా మోహింపజేస్తుంది అయ్యా. ఈమె నన్ను పెళ్లి చేసుకుంటే నాకింతకంటే అదృష్టం ఉండదయ్యా. ఒక క్షణంలో నన్ను మోహించింది కృష్ణ, నేనేం చేస్తూ, నేను తిరుగుతూ నీతో మాట్లాడుతుంటే మోహనాంగుడు నువ్వే, నాకు ఎవరు లేరు ప్రపంచంలో. నీ మోహం నుంచి నన్ను తిప్పేసింది యువతలకి ఈవిడే. అమ్మోయ్, కోరుకోవలసిన కోరిక ఉండదు కదా, అంత పెద్ద అద్భుతమైనటువంటి సుందరాంగి కదా, అంత మోహించి పెట్టింది. కృష్ణ, ఈమెను పొందాలంటే నేనేం చేయాలి చెప్పు, ఏ ఉపాయాన్ని ఆచరించాలి, మానవ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చెప్పు, నేను అవన్నీ తప్పకుండా చేస్తాను, నా శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తాను అన్నాడు. కృష్ణుడు, అర్జున, నేను చెప్పింది ఏంటి నీకు, నేనున్నానని చెప్పాను కదా, నిల్చొని మాట్లాడు, దాంతో ఇంక నేనే ఉండేటప్పుడు ఇంకెవరు నేనేమంటారు, మా నాన్నతో నేనే మాట్లాడతానని చెప్పానడా. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, క్షత్రియులు స్వయంవరం ప్రకారంగా పెళ్లి చేసుకోవటం ఒక ధర్మం కదా, పోన్లే నీకు చెప్తాను ఒక మార్గం. కానీ ఆ మార్గం ఇప్పుడు సందేహంగా ఉంది. ఈ కన్య నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఎందుకంటే స్త్రీల స్వభావం అనిశ్చితంగా ఉంటుంది. పెళ్లి చేసుకునేంతవరకు చాలా కష్టము, చేసుకున్నాకును కష్టమేలేండి, అయినా
కష్టము, చంచలం ఎక్కువ ఉంటుంది. ఎవరి మీద వ్యామోహం పడిందో తెలీదు. ఎవరినైనా ఇంతవరకు ఎవరినైనా ప్రేమించిందో అది కూడా నాకు తెలీదు. నాకు కొంచెం డౌట్గానే ఉంది. అయినప్పటికీ చెల్లి మీద అంత డౌట్ పడకూడదు కదా. చెల్లి అంటే మాకు ప్రాణం కదా. అసలు మా చేతిలోనే పెట్టుకుంటాం, ఎక్కడికి మేము పంపించాం కూడా. అందుచేత స్వయంవరం ఏర్పాటు అనేది బాగలేదు. ఇలాంటి సమయంలో వీరత్వాన్ని చూపించడమే ఉత్తమం కదా. శూరులకు అదే ధర్మమని ధర్మవేత్తలు చెప్పారు. మాకంతా నువ్వు నచ్చావు, మా నాన్నకు కూడా నచ్చావు, నా చెల్లికి నచ్చొద్దు, నువ్వు ఏదో మామూలుగా తిరుక్కొని ఉన్నావని చెప్పేసి అనుకుంటుంది. అందుకని వీరత్వం చూపించటం బాగుంటుంది. నువ్వు వీరుడివి కనుక వీరధర్మాన్ని పాటించు, అదే నీకిప్పుడు మంచిది. సత్వమర్జున కళ్యాణి ప్రసహ్య భగిని మమ హర స్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితం నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఓ పని చేయి, ఈమెను అపహరించి పెళ్లి చేసుకోవటం మంచిది. ఎతకపో, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ ఇస్తాను కదా, అందుకని తీసుకోపో. ఇక ఆలోచించకుండా, ఆలస్యం చేయకోకుండా అపహరించి, ఎందుకంటే రుక్మిణిని ఎత్తుకొని వచ్చాడు కదా, అదే పని తనకు అర్జునుడు కూడా చెప్తున్నాడు. నరనారాయణుడు ఇద్దరు ఒకటే కదా. తాను చేసిన పని ఇంకొకరికి అంటగడుతున్నాడు. అపహరించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళు. ఇప్పుడు చూడు, టైం బాగుంది. స్వయంవరంలో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కదా, అది ఎవరికీ తెలీదు. ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేము. అక్కడ చాలామంది వస్తారు రాజులు. ఏ రాజు తలకాయ పొడుగుగా ఉంటుందో తెలియదు కదా, ఏమైపోతుందో తెలీదు. అందుకని ఏమైనా కొంచెం మోసం అయిపోయి ఎవరికైనా హారం వేసేస్తే, అందుకని స్వయంవరం నేను మాత్రం పెట్టించాను, భయపడద్దు, అందుకని చెప్పలేం అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించాడు. ఈ తంత్రం బాగుందనుకున్నాడు. శ్రీకృష్ణుడితో తక్షణం చెప్తున్నాడు, చేయవలసిన దాని గురించి చర్చించాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొన్ని ఉపాయాలను, మరికొన్ని రహస్యాలను కూడా తెలిపాడు. అది మాత్రం నువ్వు చేసినప్పుడు నీకు జనానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చెప్పకూడదు ఎవరికి కూడా అనేశాడు. ఈ పనికి ధర్మరాజు అనుమతి ఉంటే బాగుంటుందని ఇద్దరు నిర్ణయించుకో. అట్లా ఏమైనా తీసుకుపోతే ధర్మరాజు ఊరికే ఉంటాడా అని ప్రశ్న వచ్చింది అక్కడ. ధర్మరాజు చూస్తే భయం, ఇద్దరికీ భయమే. వెంటనే అయిపోయింది కదా, ఈ యొక్క 12 ఏళ్ళది అయిపోయింది కదా, వెంటనే వేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళగల దూతలను పిలిచి విషయాన్ని చెప్పమని పంపించారు. వెళ్ళిపోండి, చెప్పండి, సుభద్ర ఇట్లా మోహించింది, సుభద్రను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి చెప్పండి అని చెప్తా. ధర్మరాజు ఆ కళ్యాణ వార్త విని వాసుదేవుడితో సంబంధం మరింత గట్టి పడుతుందని ఎంతో కావలసిందే వాసుదేవుడితో సంబంధం. వసుదేవుడు దగ్గర కావటానికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.